కొన్ని యాక్సిడెంట్స్ చూద్దాం. యాక్సిడెంట్స్ అండ్ సేఫ్టీ అనాలిసిస్ మేజర్ యాక్సిడెంట్స్ వచ్చి పోస్ట్ 1980s చూస్తే గనక ఆహ్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 182 అనమాట. 1985లో జరిగింది. టెర్రరిజం వల్ల, సాబోటేజ్ వల్ల 329 డెత్స్ అనేవి జరిగింది. అట్లాంటిక్ ఓషన్ ఆఫ్ ఐర్లాండ్ దగ్గర అనమాట. బాంబ్ ప్లాంటెడ్ బై ఖలిస్తానీది అనమాట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇదే. 1985లో జరిగింది. సెక్యూరిటీ ల్యాప్సెస్ గాని, ఇనాడిక్వేట్ బ్యాగేజ్ స్క్రీనింగ్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ఇయన్నీ అనమాట. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 1999 హైజాకింగ్ అనమాట. ఢిల్లీ కాట్మాండు నుంచి ఢిల్లీ కనమాట. ప్లేన్ టేకెన్ కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. డెత్స్ 1 పాసెంజర్ అనమాట. సెక్యూరిటీ ఫెయిల్యూర్, పూర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్, రిలీజ్ ఆఫ్ టెర్రరిస్ట్ నెగోషియేటెడ్ అనమాట. ఎక్స్‌పోజ్డ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అనమాట. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ అనమాట. 812 2010 అనమాట. రన్‌వే ఓవర్ రన్ గాని మ్యాంగ్లూరు టేబుల్ టాప్ రన్‌వే గాని 158 ఆఫ్ 166 అనమాట. పైలట్ ఎర్రర్ అనమాట. కంటిన్యూడ్ అన్‌స్టెబిలైజ్డ్ అప్రోచ్, లేట్ టచ్ డౌన్ అనమాట. సరిగ్గా టచ్ డౌన్ చేయకపోవడం వల్ల ఇయన్నీ అనమాట. కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ పైలట్ ఫ్యాటిగ్ అనమాట. ఇనాడెక్వేట్ క్రూ రిసోర్స్ మేనేజ్‌మెంట్ అనమాట. ఇదేంటి ఎక్కువ పని చేయడం వల్ల గాని వచ్చింది. అది పైలట్ ఫ్యాటిగ్ అంటారు దాన్నే. డీజీసీఏ ఓవర్‌సైట్ ఫెయిల్యూర్ అనమాట. ఎయిర్‌లైన్ హ్యాడ్ ప్రీవియస్ సేఫ్టీ కన్సర్న్స్ అనమాట. ప్రీవియస్ సేఫ్టీ కన్సర్న్స్, అడెక్వేట్ ట్రైనింగ్ ఫర్ టేబుల్ టాప్ రన్‌వేస్ అనమాట. టేబుల్ టాప్ రన్‌వేస్ అంటే ఎలా ఉంటాయో కూడా చూద్దాం. టేబుల్ టాప్ రన్‌వేస్ అనమాట. ఆహ్, ఇట్లా ఉంటాయన్నమాట. కొంచెం ఎత్తుగుంటాయి. ఈట్లికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి టేబుల్ టాప్ రన్‌వేస్‌కి. An airport runway located an elevated flat terrain like a plateau or hilltop అనమాట. విత్ వన్ ఆర్ బోత్ ఎండ్స్ డ్రాపింగ్ ఆఫ్ అనమాట. కొంచెం అటు ఇటు డ్రాప్ అవుతాయి అనమాట. ఇట్ ఏ స్టీప్ గాజ్. దీస్ రన్వేస్ ప్రెజెంట్ ఛాలెంజెస్ ఫర్ పైలట్ డ్యూ టు దేర్ లిమిటెడ్ స్పేస్ అనమాట. తక్కువ స్పేస్ ఉంటాయి. అండ్ ఆప్టికల్ ఇల్యూషన్ దే కెన్ క్రియేట్ ఏ రిక్వైరింగ్ మోర్ ప్రిసైజ్ ఫ్లయింగ్ స్కిల్స్ అనమాట. ఇల్యూషన్ కింద ఉంటది. తర్వాత వచ్చి దే ఆర్ ఆఫెన్ బిల్ట్ ఇన్ మౌంటైనస్ ఏరియాస్ అట్లాంటి చోట్ల ఉంటది. కన్‌స్ట్రక్షన్ గాని, లొకేషన్ గాని స్టీప్ డ్రాప్స్ ఉంటాయి. ఇది ఎడ్జెస్ ఆఫ్ ద రన్‌వేస్ డ్రాప్ షార్ప్‌లీ అనమాట. సో, జాగ్రత్తగా చేయాలిది. ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఇదనమాట. నో రన్‌వే సేఫ్టీ ఏరియా అనమాట. ఎయిర్‌క్రాఫ్ట్ ఫెల్ ఇంటూ గార్జ్ అనమాట. ఆహ్, ఇదనమాట. ఇదేమైపోయింది ఆహ్ ఇదనమాట. రన్‌వే ఓవర్ రన్ అయిపోయిందనమాట. తర్వాతొచ్చి 2020లో కూడా రన్‌వే ఓవర్ రన్ చేసింది. కోజికోడ్ టేబుల్ టాప్ రన్‌వే అనమాట. అన్‌స్టెబిలైజ్డ్ అప్రోచ్ ఇన్ హెవీ రెయిన్, లేట్ టచ్ డౌన్ అనమాట. సిమిలర్ టు 2010 బెంగుళూరు క్రాష్ లాగే లెసన్స్ ఫ్రమ్ 2010 అనమాట. ఇక్కడ నుంచి 21 డెత్స్ అయినాయి. ఇక్కడొచ్చి 158 160 జరిగినాయనమాట. ఇప్పుడేంటి సిస్టమిక్ అండ్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ చూస్తే గనక డీజీసీఏ రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ అనమాట. డీజీసీఏ సరిగ్గా రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. ఇనాడెక్వేట్ సర్విలెన్స్ అనమాట. సరిగ్గా సర్వే చేయకపోవడం, ఇన్స్‌పెక్టర్ కెపాసిటీ అనమాట. తర్వాత రియాక్టివ్ రెగ్యులేషన్ అనమాట. జరిగిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు కానీ ప్రొయాక్టివ్ లేదు. రియాక్టివ్ రెగ్యులేషన్ ఉండాలి. యాక్ట్స్ ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ అనమాట. నాట్ ప్రొయాక్టివ్‌లీ. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సమ్‌టైమ్స్ టూ క్లోజ్ టు ఎయిర్‌లైన్స్ అనమాట. ఈళ్ళకు దగ్గర ఎయిర్‌లైన్స్ వాళ్ళకి దగ్గరగా ఉండడం గాని, ఇట్లా అనమాట. కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరగడం గాని, టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ అనమాట. స్ట్రగుల్ విత్ మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ అనమాట. టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ లేదు వాళ్ళకి. నేర్చుకునేది లేదు. ఆళ్ళు రెగ్యులర్‌గా నేర్చుకోవాలి. ఎన్ఫోర్స్‌మెంట్ వీక్ పెనాల్టీస్ అనమాట. ఇన్‌కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్‌మెంట్. ఎయిర్‌లైన్ లెవెల్ ఇష్యూస్ అనమాట. కాస్ట్ కట్టింగ్, మెయింటెనెన్స్ డెఫర్డ్, ఓల్డర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటెడ్ లాంగర్ అనమాట. క్రూ ఫ్యాటిగ్ అనమాట. ఇన్‌అడెక్వేట్ రెస్ట్, షెడ్యూలింగ్ ప్రెషర్. ట్రైనింగ్ గ్యాప్స్ అనమాట. సిమ్యులేటర్ ట్రైనింగ్ లిమిటెడ్ అనమాట. సీఆర్ఎం ఎంఫసిస్ రీసెంట్ అనమాట. సేఫ్టీ కల్చర్ వ్యారీస్ వైడ్‌లీ అక్రాస్ ఎయిర్‌లైన్స్ అనమాట. రిపోర్టింగ్ కల్చర్ రిలక్టెన్స్ టు రిపోర్ట్ ఇన్సిడెంట్స్ అనమాట. రిలక్టెన్స్ టు రిపోర్ట్ ఇన్సిడెంట్స్, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అనమాట. సేఫ్టీ కల్చర్ వ్యారీస్ వైడ్‌లీ అక్రాస్ ఎయిర్‌లైన్స్ అనమాట. సిమ్యులేటర్ ట్రైనింగ్ లిమిటెడ్ సీఆర్ఎం ఎంఫసిస్ ఇన్ రీసెంట్ అనమాట. క్రూ ఫ్యాటిగ్ అనమాట. ఇన్‌అడెక్వేట్ రెస్ట్ షెడ్యూలింగ్, ప్రెషర్, తర్వాత మెయింటెనెన్స్ డెఫర్డ్ గాని, ఓల్డర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ లాంగర్ అనమాట. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనమాట. ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ గాని, ఇప్పుడు ఇక్కడేంటి కాస్ట్ కటింగ్ ఎయిర్‌లైన్ లెవెల్ ఇష్యూస్ అనమాట. కాస్ట్ కటింగ్ కోసం మెయింటెనెన్స్ డెఫర్డ్, ఓల్డర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ లాంగర్ అనమాట. కాస్ట్ కటింగ్ కోసం చేయడం గాని, క్రూ ఫ్యాటిగ్ అనమాట. ఇన్‌అడెక్వేట్ రెస్ట్ గాని, షెడ్యూలింగ్ ప్రెషర్ గాని, ట్రైనింగ్ గ్యాప్స్ గాని, సిమ్యులేటర్ ట్రైనింగ్ లిమిటెడ్ అనమాట. సరిగ్గా సిమ్యులేటర్ వాళ్ళు నేర్చుకునే పద్ధతులుంటాయి. ఇప్పుడు ఇక్కడికొచ్చి నేర్చుకునే పద్ధతులుంటాయి. అలాంటివి లేకపోవడం. సీఆర్ఎం ఎంఫసిస్ రీసెంట్ అనమాట.
సిఆర్ఎం ఎంఫసిస్ అంటే ఏంటి? ఎంఫసిస్ ఆన్ మేనేజింగ్ అండ్ ఇంప్రూవింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్ త్రూ ఏ కస్టమర్ సెంట్రిక్ స్ట్రాటజీ టెక్నాలజీ అనమాట. సిఆర్ఎం ఎంఫసిస్ ఆన్ మేనేజింగ్, ఇంప్రూవింగ్ అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్స్ అనమాట. తర్వాత సేఫ్టీ కల్చర్ వేరీస్ వైడ్లీ అక్రాస్ ఎయిర్‌లైన్స్ అనమాట. రిపోర్టింగ్ కల్చర్ రిలక్టెన్స్ టు రిపోర్ట్ ఇన్సిడెంట్స్ అనమాట. ఎయిర్‌పోర్ట్ డిజైన్ గాని సమ్ టేబుల్ టాప్ రన్‌వేస్ ఇన్‌హెరెంట్‌లీ రిస్కీ అనమాట. సేఫ్టీ ఏరియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనమాట. ఎయిర్‌పోర్ట్ డిజైన్ గాని సమ్ టేబుల్ టాప్ సరిగ్గా ఉండవు. అయ్యేమో కరెక్ట్‌గా ఎస్టిమేట్ చేసి దిగాలి. టచ్ డౌన్ చేయాలి. సేఫ్టీ ఏరియాస్ అనమాట. మెనీ ఎయిర్‌పోర్ట్స్ ల్యాక్ అడెక్వేట్ రన్‌వేస్ అనమాట. ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ నాట్ అవైలబుల్ అట్ ఆల్ ఎయిర్‌పోర్ట్స్ అనమాట. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కంజెషన్ అవుట్‌డేటెడ్ ఎక్విప్‌మెంట్ ఇన్ సమ్ లొకేషన్స్ అనమాట. బోర్డ్ స్ట్రైక్స్ అనమాట. గ్రోయింగ్ ప్రాబ్లమ్ నియర్ అర్బన్ ఎయిర్‌పోర్ట్స్ అనమాట. బోర్డ్ స్ట్రైక్ జరగడం. పాజిటివ్ డెవలప్‌మెంట్ అనమాట. ఇండియాస్ యాక్సిడెంట్ రేట్ హ్యాస్ డిక్రీజ్ సిగ్నిఫికెంట్‌లీ ఫ్రమ్ సిన్స్ 2000 నుంచి డిక్రీజ్ అయిపోయింది. గానీ ఇండిగో, విస్తారా హావ్ ఎక్సలెంట్ సేఫ్టీ రికార్డ్స్ అనమాట. ఇండిగో గాని, విస్తారా గాని ఎస్ఎంఎస్ అనమాట. సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అనమాట. డీజీసీఏ గ్రాడ్యువల్లీ ఇంప్రూవింగ్ ఆడిట్ ప్రాసెసెస్ అనమాట. డీజీసీఏ. ఆ! తర్వాతొచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనమాట. స్ట్రక్చరల్ కాస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఈ టాక్సేషన్ గాని, ఇది చాలా ఇబ్బందనమాట. ఫైనాన్షియల్ డిస్ట్రెస్ కరెంట్ ఆపరేషనల్ ఛాలెంజెస్ ఏంటి? స్ట్రక్చరల్ ఆహ్, ప్రాబ్లమ్స్ అనమాట. వచ్చి ఇదేంటి కరెంట్ ఆపరేషనల్ ఛాలెంజెస్ అంటే స్ట్రక్చరల్ కాస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏంటయ్యి? ఏటీఎఫ్ కాస్ట్ 40-60% హైయర్ దాన్ ఇంటర్నేషనల్ లెవెల్స్ అనమాట. స్టేట్ టాక్సెస్ వేరీ 1% టు 30% అనమాట. చాలా ఇబ్బందిది. 1% నుంచి ఇది కరెంట్ ఆపరేషనల్స్ మనం తర్వాత చెప్దాం. ఫస్ట్ ఇయి చూద్దాం. పాజిటివ్ డెవలప్‌మెంట్స్ ఇయి అనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనమాట. ఒకటి ఎయిర్‌పోర్ట్ డిజైన్ గాని, టేబుల్ టాప్ రన్‌వేస్ గాని, సేఫ్టీ ఏరియాస్ గాని, మెయిన్ ఎయిర్‌పోర్ట్స్ ల్యాక్ అడెక్వేట్ రన్‌వే సేఫ్టీ ఏరియాస్ గాని, కంజెషన్ ఎక్కువ జరగడం, ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచ్ నాట్ అవైలబుల్ ఆల్ ఎయిర్‌పోర్ట్స్ అనమాట. ఇన్‌స్ట్రుమెంట్ అప్రోచెస్ అనమాట. ఆహ్ Some airports are not equipped with the necessary electronic navigation aids to guide an aircraft for landing in low visibility conditions అనమాట. ఇన్స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ అదేంటి విజువల్ మెట్రలాజికల్ కండిషన్స్ అనమాట. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా లేవు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కంజెషన్ అవుట్‌డేటెడ్ ఎక్విప్‌మెంట్ ఇన్ సమ్ లొకేషన్స్ అనమాట. బోర్డ్ స్ట్రైక్స్ గాని, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనమాట. ఎయిర్‌లైన్ లెవెల్ ఇష్యూస్ వచ్చి కాస్ట్ కట్టింగ్ గాని, అతను పైలట్ ఫ్యాటిగ్ క్రూ ఫ్యాటిగ్ గాని, ట్రైనింగ్ గ్యాప్స్ గాని, సేఫ్టీ కల్చర్ గాని, రిపోర్టింగ్ కల్చర్ గాని, డీజీసీఏ రెగ్యులేటరీ ఫెయిల్యూర్స్ అనమాట. ఇన్‌అడెక్వేట్ సర్వేలెన్స్ లిమిటెడ్ ఇన్స్‌పెక్టర్ కెపాసిటీ, రియాక్టివ్ రెగ్యులేషన్ అనమాట. యాక్ట్స్ ఆఫ్టర్ ఇన్సిడెంట్స్ నాట్ ప్రొయాక్టివ్ అనమాట. రియాక్టివ్‌గా ఉంటున్నారు గానీ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గాని, టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ సరిగ్గా లేకపోవడం, స్ట్రగుల్స్ విత్ మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, ఎన్ఫోర్స్‌మెంట్ అనమాట. వీక్ పెనాల్టీస్, ఇన్‌కన్సిస్టెంట్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్. తర్వాత లెసన్స్ ఏంటి? ఫ్రమ్ 2010 నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. ఇన్‌అడెక్వేట్ రన్‌వే సేఫ్టీ ఏరియాస్ ఎట్ టేబుల్ టాప్ ఎయిర్‌పోర్ట్స్. ప్రెషర్ ఆన్ పైలట్స్ టు ల్యాండ్ డిస్పైట్ కండిషన్స్. కోవిడ్-19 రిపాట్రియేషన్ ప్రెషర్ అనమాట. తర్వాత రన్‌వే ఓవర్ రన్ గాని, కోజికోడ్ టేబుల్ టాప్ రన్‌వేస్ గాని 21 డెత్స్ ఇయన్నీ జరిగినాయి. ఇన్ని మెయిన్ ఇష్యూస్ అనమాట.